టర్టిల్స్ ఇవన్నీ కనిపిస్తుంది సెకండరీ అయితే, ప్లేస్ మాత్రం టాప్. ఒడిస్సా టు వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్లో 1 hour అయినా టైం స్పెండ్ చేయాలి. మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్. ఇప్పుడు ఆ హ్యాచరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒడిస్సా వర్షాకాలంలో అలా ఉంటుంది చూడాలి, కానీ అంటే ఇక్కడ కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. కోరాపుట్. ఇండియాలో ఎక్కడా కనిపించని రేర్ ఆలివ్ గ్రీన్ టర్టిల్స్ ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. వాటిని చూడడానికి వచ్చాము ఇక్కడికి. వీడియోకి కామెంట్స్, లైక్స్ కొంచెం వస్తే వీడియో బూస్టప్ అవుతుంది. ఇదిగోండి ఆలివ్ రీడిల్ నెస్టింగ్ బీచ్. నెస్టింగ్ బీచ్ డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు ఇక్కడ బయట. ఇచ్చారు ప్లాస్టిక్ ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా హ్యాచింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ లైటింగ్ కానీ ప్లాస్టిక్ కానీ ఏమీ కూడా అలౌ చేయరు. ప్రశాంతమైన వాతావరణంలో హ్యాచింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ అవుట్ సైడర్స్ కూడా రానివ్వరు అనుకుంటాము. అది ఈ బీచ్ దగ్గర హ్యాచింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఇటు సైడ్ మాత్రం భలే ఉంది. టాప్. ఐ మీన్ అందులో జరుగుతాయి అంటావా? అందులో తెలీదు అంటే స్టోర్ చేస్తారు కదా, ఇసుకలో చేస్తాయి. చేసిన వాటిని లోపలికి తీసుకెళ్ళిపోతారు. వైజాగ్లో అయితే అలాగే జరుగుద్ది. ఇసుకలో పాతేసి లోపలికి తీసుకెళ్ళిపోయి లోపల ఉంచుతారు. అదేంటది బీచ్ కదా? అది కాలవా? ఓకే ఓకే. యాక్చువల్గా ఇది బీచ్ కాదు, అది అక్కడ అంటే లేక్ బీచ్లు ఇక్కడ మొత్తం అన్ని చోట్ల కలిసి ఉన్నాయి. ఇది కంట్రోల్ రూమ్ అంటారా ఇది? టర్టిల్ నెస్టింగ్ లేదు అనగానే ఇంకా మొత్తం మొక్కలు మాడిపోయినాయి అందరి. ఇంకా సర్లే వెళ్ళిపోదాం అనుకున్న కరెక్ట్ టైంలో ఎందుకన్నా మంచితో సరే ఇంత దూరం వచ్చాం కదా అని వెనక్కి వెళ్ళాం. అక్కడ ఉంది ప్లేస్, అస్సలు మామూలుగా లేదు. యాక్చువల్లీ ఈ టర్టిల్స్ ఇవన్నీ కనిపిస్తుంది సెకండరీ అయితే, ప్లేస్ మాత్రం టాప్. కనిపించే బ్లూ ఏదైతే ఉందో వాటర్, అదంతా కూడా యాక్చువల్గా బ్లూగానే ఉంది మొత్తం అంతా. అంటే ఇది ఎడిటింగ్లో బ్లూ పెంచిందేం కాదు, డైరెక్ట్గా విజిబుల్ ఐస్ తోటి బ్లూ కలర్లోనే ఉంది మొత్తం అంతా. టాప్ నాచ్ ఈ ప్లేస్ మాత్రం. అంటే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలంటే ఈ ప్లేస్కి మాత్రం డెఫినెట్గా భువనేశ్వర్ టు విశాఖపట్నం, విశాఖపట్నం వెళ్ళే దారిలో కనిపిస్తుంది ఈ ప్లేస్. ఆలివ్ గ్రీన్ టర్టిల్స్ హ్యాచరీ అని టైప్ చేస్తే మ్యాప్స్లో దొరుకుతుంది. అండ్ విండ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల డ్రోన్ కూడా అంత ఫ్రీగా ఫ్లై అవ్వలేకపోతుంది. సో అందువల్ల డ్రోన్ షాట్ చాలా లిమిటెడ్గా వేయాల్సి వస్తుంది. కానీ ప్లేస్ మాత్రం టాప్. వెళ్ళిపోయే టైంకి ఒక మామగారు కనిపించారు. ఇది ఒరిస్సా ఆంధ్ర బార్డర్ వల్ల ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడుతున్నారు, కానీ అది మాకు లేట్గా తెలిసింది. అదే లోపల అడిగితేనేమో ఆల్రెడీ సంవత్సరానికి ఒకసారి వస్తాయి అన్నారు. అక్కడ ఏదో గుడి ఉందన్నారు, అక్కడ రావుంటారా? ఇక్కడేనా గుడి దగ్గర కదా? ఓకే అండి. మీది ఎవరండి? మీకు తెలుగు ఎలా వచ్చు? అవునా? ఓకే. అంటే ఐ మీన్ ఆంధ్ర స్టేట్స్కి సంబంధించిన వాళ్ళ? ఆయన తెలుగు ఎలా వచ్చిందండి? ఇట్లా తెలుగు వచ్చా? ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఉంటారు చాలా. మోసు ఈ ఊర్లో మళ్ళీ కొంటేగాడులో
ఆహా. అంటే ఇది ఒరిస్సా ఆంధ్ర బార్డర్ వల్ల తెలుగు మాట్లాడతారా? అందరు తెలుగే ఓడియాలు ఉంటారు. ఓకే. తెలుగు స్టేట్స్కి అయితే ఎప్పుడు రాలేదు నువ్వు? ఓకే. తమ్ముడు వచ్చి సరే, నీ పేరేం తమ్ముడు? నా పేరు చరణ్. చరణా? ఓకే, నైస్ నేమ్. సరే తమ్ముడు, అయితే ఇల్లు ఎక్కడ? ఇలా అక్కడ ఎదురులో ఇక్కడ దగ్గరేనా? మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చే తమ్ముడు కాదు. సరే తమ్ముడు. మీ అన్నయ్య మా ఫ్రెండ్ క్రికెట్ ఆడుకుంటాడు. సరే మీ ఫ్రెండ్నే కొంచెం ఫోటోలు ఫోటో నేను ఎప్పుడు చూడలేదు వీడియోలు కానీ. కానీ ప్లేస్ మాత్రం భలే ఉంది. ఓకే గాయస్, ఈ వీడియో ఎక్కడితో ఎండ్. ఈ వీడియో నచ్చితే మీకు మీ ఒపీనియన్ కామెంట్ చేసి అండ్ వీడియోకి మంచి పుషప్ ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.